సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మగౌరవానికి ప్రతీకని ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్ 23వ వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరణను పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆవిష్కరించారు. ముస్లింల పేరుతో బీసీల రిజర్వేషన్ను బీజేపీ పార్టీ అడ్డుకోవడం సరికాదంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. సిరిసిల్ల పట్టణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం శ్రావణ సందడి. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మగౌరవానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మణికంఠ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ వెల్లడించారు. వీటి ద్వారా పేదలకు ప్రతి నెల రేషన్ అందుతోందన్నారు. మండలంలో నూతనంగా 1494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసి అందిస్తున్నామని, ఇప్పటి వరకు మొత్తం 20,838 రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డులు చాలా ముఖ్యమైన కీలక డాక్యుమెంట్ అని, ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం, డిప్యూటీ తహసీల్దార్, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 23వ వార్డు అంబికానగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, మోర్చా నాయకులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే బీజేపీ పార్టీ లక్ష్యమని పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇందిరమ్మ పథకం పేరుతో ఇల్లు వస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇసుక లేకుండా నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నికై 2 సంవత్సరాలైంది, కానీ ఎన్నిసార్లు ప్రజలు కష్టసుఖాల్లో పాల్పంచుకున్నాడని ప్రశ్నించారు. జనాలకు అందుబాటులో లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాడని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले, जेपी नड्डा गारी नायकत्वम वर्धिल्लाले, अमित शाह गारी नायकत्वम वर्धिल्लाले, रामचंद्रराव गारी नायकत्वम वर्धिल्लाले, बंडी संजय नायकत्वम वर्धिल्लाले, बंडी संजय नायकत्वम वर्धिल्लाले, भारत माता की जय, भारत माता की जय, इतरम आतरम वंदे मातरम, आतरम इतरम वंदे मातरम, आतरम इतरम वंदे मातरम, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, जय श्री राम, जय श्री राम, भारत माता, जय माता, भारत माता, भारत माता की जय, भारत माता की जय. भारतीय जनता पार्टी जय श्री राम, जय श्री राम, जय बोलो भारत माता की సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులలో
జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు 23వ వార్డు అంబికానగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి ప్రస్తుతం మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న ఈ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే మాది భారతీయ జనతా పార్టీది. అందులో భాగంగా వాస్తవానికి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఎంత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే, గవర్నమెంట్ వచ్చినటువంటి 1 year అంటే ఒక సంవత్సరం లోపలనే జనాల విశ్వాసం కోల్పోయింది. ఇందిరమ్మ పథకం అని చెప్పేసి ఇందిరమ్మ గృహాలు ఇస్తారు, కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు. సామాన్యుల బాధ, పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిరిసిల్లలో. అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, కానీ ఇవి ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తారు. ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు. కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని. ఇంకో మాట, మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు 2 సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి దాదాపుగా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం, వారి విచక్షణకే వదిలేద్దాం. జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్లు దగ్గరికి వస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు. ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా 2 సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని, ఆ కేటీ రామారావు అందరివాడు మాత్రం కాదు, కొందరి వాడే. ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి. మహబూబ్నగర్లో మొన్నే చూస్తారు, గువ్వల బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ తిట్టం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక స్థానికంగా కూడా ఈ కండువ కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటుంది, మనసుకు కాస్త ప్రశాంతత ఉంటుంది. కేటీఆర్ చుట్టూన్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం, మనస్సు చంపుకొని అక్కడ ఉండకండి, అందరికీ వస్తే మా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం, స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ధర్మం కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినటువంటి 23వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. నిన్న మనం అందరము రక్షాబంధన్ కార్యక్రమం చేసుకున్నాం. దాంట్లో మా నినాదం ఏముంటుందంటే, నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం అందరం కలిసి దేశానికి రక్ష. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఒక సాంస్కృతిక వారసత్వం. మరి ఈరోజు ఈ వార్డులో 23వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరపున మరి మన భారతీయ జనతా పతాకం ఏదైతుందో దాన్ని ఎగురవేసి దాని నీడలో అందరము పనిచేస్తామనేటువంటి ప్రతినబూని మనం అందరం కలిసి ముందరికి వెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అధ్యక్షులు శ్రీకాంత్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు వైశాలి గారు, సురేష్ గారు, వేణు గారు, శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ, అలాగే మా బీజేపీ బంధువులందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో మనకు ఒక ఫస్ట్ అనుమానం ఉంటుంది. ఏం అనుమానం అంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు. మరి మున్సిపల్ పరిధిలో చూసుకుంటే అవి ఎప్పుడైతే ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ల గురించి కాకుండా మనం అందరము భారతీయ జనతా పార్టీని ప్రజలలో తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఏదైతే దాదాపు 100 పైసలకు ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మన సామాన్య జనాలకు, అంటే అటు ప్రైమ్ మినిస్టర్ యోజన, పిఎం ఇంటి పథకం ఏదైతే ఉందో ఆవాస్ యోజన, ఇప్పటికీ పేర్లు మార్చుకొని వాళ్ళు నడిపిస్తున్నప్పటికీ ఏదేమైనా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అలాగే బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంటుగా, హోంశాఖ సహాయ మంత్రిగా ప్రతి శనివారం ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు నిరంతరం అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ పార్టీని ఇంకా ముందరికి వెళ్ళే దిశలో తీసుకుపోయే దిశలో
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మొన్న మొత్తం ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు దాదాపు 20,000 సైకిళ్ళు పంచడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఇంకొక వాగ్దానం కూడా చేసినారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th, 6th, 7th ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక టిఫిన్ కిట్టు, దాంట్లో ఏవైతే టిఫిన్ బాక్స్ కానీ మిగతా గ్లాస్ వాటర్ కానీ మిగతా అన్నీ కలిపి అది కూడా ఒక ఆలోచన చేసి అది కూడా పంచడానికి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 9 నుంచి ఇప్పుడు 9వ తరగతి ఉన్న వాళ్ళు 10వ తరగతికి మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ సైకిళ్ళ పంపిణీ ఉన్నదని తెలియజేయడం జరిగింది. ఈ రకంగా ఏది ఏమైనా మన లోపల కొన్ని అటు ఇటు ఉన్నా కూడా మనమందరము బీజేపీ కుటుంబ సభ్యులం కాబట్టి కలిసికట్టుగా పార్టీని ముందరకు తీసుకెళ్ళి మేమంతా ఒకటే మనమంతా ఒకటే అనేటువంటి ఆ యొక్క భావజాలంతో మనం ముందరికి వెళ్ళాలని మరి ఈ కార్యక్రమంలో భాగంగా నాకు ఇక్కడ మాట్లాడడానికి మీ అందరితో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు అలాగే మన వైశాలి సురేష్ గారు మిగతా మా బృందం అందరికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం నాయకులు మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయాలని కోరగా బీజేపీ ముస్లింల సాకుతో తప్పించుకుంటుందని మూసం రమేష్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ కు సానుకూలంగా రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని వారు కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో కోడం రమణ, రాజమల్లు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ముస్లింల పేరు చెప్పేసి మన బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ని బీజేపీ అడ్డుకుంటుంది. దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. నిజంగా బండి సంజయ్ సిద్ధత ఉంటే వెంటనే లోక్సభలో ప్రధానమంత్రులు మాట్లాడి బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మరి బీజేపీ అయితే వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో మరి అక్కడ ఏ రకంగా రిజర్వేషన్ అక్కడ ముస్లింలతో పాటు అందరికీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది. మరి తెలంగాణకు వచ్చే వరకు మరి దీన్ని తప్పుపట్టే విధంగా కేవలం ఈ బిల్లును అడ్డుకునేందుకే ముస్లింల పేరు చెప్పి హిందువులు రెచ్చగొట్టే విధంగా ఈరోజు బండి సంజయ్ వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతకాలం మీరు ఈ ముస్లిం పేరు చెప్పి హిందువులను మోసం, బీసీలను మోసం చేస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక ముందు మీ ఆటోలు చెల్లవు. ఇంకా ఇప్పటికే చాలా ఎన్నో తప్పులు చేసి హిందువుల పేరు చెప్పుకుంటూ ముస్లింల బూచి తిప్పి హిందువుల మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి కూడా హిందువులు, బీసీలు అందరూ ఐక్యమవుతా ఉన్నారు. ఈ విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలి. ఇక ముందు ముస్లింల పేరు చెప్పని బీసీ బిల్లులు అడ్డుకుంటే ఖబర్దారని సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రితో మాట్లాడి మరి అక్కడ బీసీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలి. మీ రాష్ట్రంలో ఒక విధానం, ఇక్కడ తెలంగాణకు వచ్చే ఇంకో విధానం. అధికారం ఉంటే ఒక విధానం, అధికారం లేకుండా ఇంకో విధానం వేరు సరైన పద్ధతిలో భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ విషయం తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో బీసీ బిల్లును అడ్డుకుంటే తీవ్రంగా పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టి ఆ కులగణన ద్వారా బీసీల లెక్కలు తీసి ఆ తద్వారా వెంటనే బీసీల బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ఆమోదానికి పంపినటువంటి బిల్లును అడ్డుకుంటున్నటువంటి బీజేపీ వైఖరిని సిపిఎం ఖండిస్తుంది. ఆ రకంగానే చూసుకున్నట్టుంటే ఇతర రాష్ట్రాలలో కూడా ముస్లింలు, మైనార్టీలు బీసీలలో భాగంగానే ఉన్నారు. మరి ఒక తెలంగాణకే ప్రత్యేకంగా లేరు. దీన్ని బీజేపీ గ్రహించవలసిన అవసరం ఉంది. ఒకటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి రకరకాల పార్టీలు కూడా ఈ బీసీ విధానాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. అలాగే చూసుకున్నట్టుంటే ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యా ఉద్యోగ ప్రమోషన్లలో కూడా మనకు బీసీలకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్టుంటే బీజేపీ వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% రిజర్వేషన్ కల్పించింది. ఈ 10% ఏ పద్ధతిలో కల్పించింది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉన్నది కనీసం 2% లేరు. జనాభాలో చూసుకున్నట్టుంటే వాళ్ళకు 10% అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించింది. 58% ఉన్నటువంటి బీసీలకు మేము అడుగుతున్నది 42% అడిగితే ఇవ్వడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు. వాస్తవంగా చెప్పినట్లుంటే వాస్తవంగా ఆ 4%, 6% ఉన్న వాళ్ళకు మేమే వాళ్ళకి ఇవ్వాలి, మా దగ్గర నుండే మా వాటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మేము వాళ్ళను అడగవలసిన అవసరం లేదు. ఈ సందర్భంగా బీసీలకు చెప్పాల్సింది ఏంటంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసి ఈ బీసీలమందరం కూడా మనము వాళ్లకు బిచ్చమేయాలి, మనం దాన్ని సాధించవలసిన అవసరం ఉందని బీసీలకు ఈ సందర్భంగా తెలియదు.
దివంగత మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ కోసం ఆ రోజుల్లో ఆయన ఎన్నో పోరాటాలు చేశారని మున్నూరు కాపు సంఘ నాయకులు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. నేడు ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కు శ్రీకారం చుట్టిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం నరసయ్య, బొప్ప దేవయ్య, చొప్పదండి ప్రకాష్, అగ్గి రాములు, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పుంజాల శివశంకర్ గారి 96వ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఎంతో శుభదాయకం. ఎందుకంటే బీసీలు ఎక్కువ వరకు వెనుకబడి ఉన్నారు ఈ దేశంలోని. ఆ రోజుల్లోనే కేంద్ర స్థాయిలో పోరాటం చేసి వారు కేంద్రంలో మంత్రిగా ఉండి తను ఏదైతే కష్టాలు పడ్డాడో ఆ కష్టాలు ఇంకా పేద ప్రజలకు ఎవరికి రావద్దనే ఉద్దేశంతో బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజులోనే పోరాటం చేసి బీసీల రిజర్వేషన్ సాధించిన మహనీయుడు శ్రీ శివశంకర్ గారు. అందుకే ఈరోజు అందరికీ మనకు ఒక శుభపరిణామం. వారికి నివాళులు అర్పించుకుంటూనే బీసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు ఆద్యుడు తనే కనుక ఎప్పుడు వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా మా మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో వారి జయంత్యోత్సవాలు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా ఫంక్షన్ హాల్లో వెళ్ళి ఉండడం వల్ల అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ గడ్డం నరసయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. బీసీలు తను కష్టపడే సమయంలోనే ఇంతకుముందే మన అన్నగారు చెప్పినట్టు కష్టానికి ఎన్ని రకాలుగా చదువుకోవాలన్నా డబ్బుల ఇబ్బందులు, అన్ని రకాల ఇబ్బందులు, రిజర్వేషన్లు లేకపోవడం వల్ల సీట్లు లేకపోవడం, ఇవన్నీ వెనుకబడిన కులాల వారికి ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మనకు బీసీలందరికీ, వెనుకబడిన వర్గాలందరికీ రిజర్వేషన్ కావాలి, విద్యలో, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో తను పోరాటం చేసి చివరికి వారు సాధించగలిగారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు యాత్ర చేయడమైనా, మన రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన చేసి బీసీల రిజర్వేషన్ మీద పోరాటం చేసి 56.36% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చట్టసభలో మన అసెంబ్లీలో పాస్ చేయించి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేయించి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంటే ఆ రోజుల్లో తన పోరాటమే ఇప్పటికీ ఇంకా మన బీసీలందరం పోరాటమే చేస్తూనే ఉన్నాం. ఇంకా పూర్తి స్థాయిలో మనకు రిజర్వేషన్లు కానీ మన హక్కులు కానీ పూర్తి స్థాయిలో సాధించుకోలేదని. దేనికైనా వారి స్ఫూర్తి కనుక దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా రేపు జరిగే సర్వేలో కులగణ, మన ఏదైతే జనాభా లెక్కింపు ఉందో దాంట్లోనే కులగణన కూడా చేస్తామని కేంద్రం కూడా ప్రకటించడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుడు ఆ రోజుల్లోనే ఈ బీసీ రిజర్వేషన్లకు నాంది వేసి పునాది వేశారు, నాంది పలికారు. అందుకోసం ఇతన్ని ప్రతి సంవత్సరం మనం గుర్తుంచుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లుకుంటూ రేపు రాబోయే యువతరానికి వారు స్ఫూర్తిగా ఉండి వారి పోరాట దారిలోనే అందరూ నడవాలని దాన్ని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ నివాళులు అర్పిస్తాం. దివంగత కేంద్ర మాజీ మంత్రివర్యులు, బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా భావించబడేటువంటి న్యాయ కోవిదుడు శ్రీమతి మాజీ ప్రధానమంత్రి, దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి. విద్యావంతుడు, గవర్నర్గా పనిచేసి బీసీల రిజర్వేషన్ల కోసం అహర్నిశలు కృషి చేసి జవహర్లాల్ నెహ్రూ కాలం కానుంచి కృషి చేసి అసువులు బాసినటువంటి త్యాగధనుడు గౌరవ పుంజాల శివశంకర్ గారి జయంతి సందర్భంగా 96వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొప్ప దేవయ్య గారి ఆధ్వర్యంలో అన్ని కులాలు, అన్ని వర్గాలకు, అంటే కులానికి అతీతంగా అన్ని వర్గాల, అన్ని కులాల యొక్క ఆరాధ్యునిగా భావించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశం ఈ సందర్భంగా తీసుకుంటా ఉన్నాం. శివశంకర్ గారు చాలా కష్టపడి పేదరికాన్ని, అట్టడుగు స్థాయి పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికం నుంచి ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తిగా, ఒక కసితోని ఒక ఉన్నత విద్యావంతునిగా ఎదిగి చాలా కష్టాలు ఎల్లదీసినటువంటి మహనీయుడు. వారి జీవిత చరిత్ర చూసినట్టయితే వారు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో నాందేడు ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళి డబ్బులు లేక రైల్వే స్టేషన్లలో ఉంటూ
కూలి నాలి పని చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి. వారు ఆ కష్టపడి ఈరోజు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఎదిగిండ్రు. వారి యొక్క స్ఫూర్తిని, వారి యొక్క త్యాగ నిరతిని తర్వాత వారు ఎదిగిన తర్వాత నాతోనే ఈ సమాజం ఇట్లా ఉండిపోవద్దు, రాబోయే తరాలకు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లోపట రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు లభించాలని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారు ఒక అవకాశం తీసుకొని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి బీసీల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు విద్యలో ఉద్యోగాల్లో కల్పించాలి అనేటువంటి ఆకాంక్షతోని, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి ఆ రోజు రిజర్వేషన్లకు ఆద్యుడైనటువంటి గౌరవ శివశంకర్ గారు, వారు ఒక్కరే, నేను ఒక్కరినే వెళ్ళాలని కాదు, ఆ రోజు వారితో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని, ఇంకొక ఇద్దరు సాయన్న అనేటువంటి ఇంకో ఇద్దరిని ముగ్గురిని తీసుకొని వెళ్ళి మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి మనిషి శివశంకర్ గారు. వారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు మరి ఇంతటి అవకాశం మళ్ళీ రాదు అనేటువంటి దాంట్లో న్యాయశాఖ మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి న్యాయశాఖ ఇచ్చినప్పుడు విదేశీ వ్యవహారాలు ఇచ్చిండ్రు, మానవ వనరులు ఇచ్చిండ్రు, ఏ శాఖనిచ్చినా సమర్థవంతంగా పనిచేసినటువంటి శివశంకర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నేటి తరం అంతా కూడా శివశంకర్ గారి జీవిత చరిత్రను చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేడున్నటువంటి యువత కూడా, అన్ని బడుగు బలహీన వర్గాల యువత విద్యార్థులంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా, ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఎదగటానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, సిరిసిల్ల పట్టణం జిల్లా కేంద్రం, ఈ జిల్లా కేంద్రంలో శివశంకర్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పుటకు మన స్థానికంగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు కానీ పెద్దలను కానీ అన్ని కులాల వారిని కలుపుకొని, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని శివశంకర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుటకు మన పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి సహకారం తీసుకొని, కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క సహకారం తీసుకొని సిరిసిల్ల మన జిల్లా కేంద్రంలో వారి విగ్రహాన్ని నెలకొల్పుటకు అందరం ముందుకు వస్తామనేటువంటి రావాలని అందరినీ కోరుకుంటూ, ముందుండి ఒక మంచి భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వారి విగ్రహాన్ని నెలకొల్పడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు రవీంద్ర భారతి హైదరాబాద్లో కూడా ఈ 96వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అత్యధిక సముచితమైనటువంటి స్థానం కల్పించి రిజర్వేషన్ల కోసం, అంటే శివశంకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల కోసం మరి ఎంతో కష్టపడుతున్నటువంటి ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ముఖ్య అతిథిగా ఈరోజు రవీంద్ర భారతిలో కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మన బీసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈరోజు రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా వారు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ వారికి అందరి తరఫున సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ అందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మగౌరవానికి ప్రతీకని ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబికానగర్ 23వ వార్డులో బీజేపీ జెండా ఆవిష్కరణను పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆవిష్కరించారు. ముస్లింల పేరుతో బీసీల రిజర్వేషన్ను బీజేపీ పార్టీ అడ్డుకోవడం సరికాదంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. సిరిసిల్ల పట్టణంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఆదివారం శ్రావణ సందడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.